హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీగా 5:30కి అయితే లేచిపోయాను అనమాట. ఎందుకంటే ఈరోజు వెదర్ రిపోర్ట్లో వర్షం పడుతుంది 12 నుంచి 1 నుంచి అని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లా, ఎప్పుడు సడన్గా వర్షం పడిపోతుంది అనమాట. ఆ బట్టలన్నీ తడిసిపోతుంటే ఇంకా ఎక్కడ వేయాలో తెలియక చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. దానికోసం నేను మార్నింగ్ 5:30కి లేచిపోయాను. లేచిన తర్వాత ఫస్ట్ లేవగానే కొద్దిగా ఫ్రెష్ అయిపోయి బట్టలు అయితే ఆరేసేసాను. బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఇంకా కాఫీ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా అయితే చేసేసాను అనమాట. ఈ లోపల ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోతే ఇంకా అవి కూడా ఆరేసేసాను అనమాట. ఈ లోపలే ఇంకా పిల్లలు కూడా లేచిపోయారు. ఇంకా వాళ్ళు అలా ఆడుతూ ఉంటే నా పని అయితే అయిపోయిందనమాట. తర్వాత వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ చేశానుగా. పాపకైతే ముందు ఇట్లా పిల్లలకైతే ఇట్లా మార్నింగ్ సన్ రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. విటమిన్ D3 అనమాట. అది అలా సన్ ఎక్స్పోజింగ్కి కాసేపు ఇలా బయట ఆడిపిస్తూ ఉంటాను మార్నింగ్. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా పిల్లలు అయితే ఆడుకుంటారు అనమాట. తర్వాత ఇంకా పెద్ద పాపకైతే బ్రష్ చేపిస్తున్నాను అనమాట. పాపకి ఇప్పుడు వచ్చేసి 2.5 years. ఇంకా ఫిబ్రవరి వస్తే 3 అయిపోయి 4 వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకా పాప అయితే ఫస్ట్ కాసేపు ఆవిడే బ్రష్తో ఆడుతుంది, బాగానే చేస్తుంది, అలవాటు అవుతుంది అనమాట ఇప్పుడిప్పుడే. తర్వాత ఇంకా నేను లాస్ట్లో నేను కూడా రుద్దేసి ఇంకా టంగ్ క్లీన్ చేపించేస్తాను. చక్కగా బ్రష్ అయితే చేపించేసుకుంటుంది అనమాట, తనే చేసుకుంటే కాసేపు. తర్వాత ఇంకా వాళ్ళ కోసం అయితే బ్రేక్ఫాస్ట్గా ఉప్మా రెసిపీ చేశాను కదా, ఆ రెసిపీ మీకు కూడా కావాలంటే కింద లింక్ ఇస్తాను, మీరు కూడా చూసేయండి. ఒక ఉప్మా ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువ తింటారనమాట. నేనైతే ఈరోజు ఉప్మా అయితే చాలా బాగా వచ్చింది. లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల రెసిపీ అయితే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత మా చిన్న పాపని 6 months నుంచే వాకర్లో అయితే వేసేసామన్నమాట. తనైతే స్టార్టింగ్లో కొద్దిగా భయం వేసింది, అటు ఇటు పడిపోతుందేమో అని. తర్వాత మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది అనమాట. తనే గ్రిప్ చేసుకోవడం, ఫాస్ట్గా లాగడం ఇవన్నీ చేస్తుంది. వేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది అనమాట. ముందు వాళ్ళకి సిట్టింగ్ అలవాటు చేయాలి, తర్వాత ఇలా మెల్లగా ఇట్లా నుంచోవడం వాకర్లో అలవాటు చేయాలన్నమాట. వాకర్లో వేసినప్పుడు చక్కగా ఆడుకుంటుంది. ఇంకా మా పెద్ద పాప అయితే బుక్ తీసుకొని రెడీ అయిపోయింది అనమాట. అలా తీసుకొని ఇంకా ఏ రావట్లా అని అయితే అంటా అనమాట. ఇంకా మా పాపకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను ఇద్దరికి. వాళ్ళ కోసం నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు, స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదు అనమాట. చక్కగా తినేస్తున్నారు ఇద్దరు. మీకు కావాలంటే స్పైస్ 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే స్పైస్ సరిపోతుంది అనమాట.